దగ్గరగా వెళ్ళిపోతున్నారు. మీకు తెలుసా, పరలోకంకి వచ్చే సంఘం ఈ భూలోకంలో మీటింగులకు వచ్చే సంఘం కాదు. పరలోకంలో దేవదూతల చేత పిలువబడే సంఘం మీటింగులు పెడితే పొలోమని భోజనానికి వచ్చేస్తారు చూసారా, వీళ్ళు కాదు. షోలమ్మితిలాగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువు కొరకు, ప్రభువు మీద ప్రేమ కొరకు, సత్యం కొరకు, పరలోకం కోసం నిలిచిన సంఘం ఉంటారు చూసారా, వాళ్ళే. ఎవరికి స్తోత్రం. ఇంకే ఎంతకాలం ఈ బోధలు మిమ్మల్ని రంజింప చేయటానికి, మిమ్మల్ని నవ్వింప చేయటానికి, కవ్వింప చేయటానికి, కబుర్లు చెప్పటానికి ఎంతకాలం మోసగించే బోధలు? మారనాథా అంటే అర్థం ఏంటి? యేసు త్వరగా రమ్ము అని సంఘం పిలవాల్సినటువంటి వయసులో ఉంది ఇప్పుడు. ఇంకా రమ్మని పిలవకుండా, ఇంకా భూలోకం కావాలి, ఇంకా ఆస్తులు కావాలి, ఇంకా అంతస్తులు కావాలని చెప్పి దీనికోసమే బ్రతికే స్థితిలో సంఘం లేదు. త్వరగా రా, ఇంకెంతకాలం ప్రభువా, నీ రాజ్యానికి రావాలని ఆశగా ఉంది, నన్ను నీ దగ్గరకు చేర్చుకో అని ప్రతి క్రైస్తవుడు కూడా ఆ పరలోకం మీద ధ్యాసతో ప్రభువు దగ్గరికి రావాల్సినటువంటి టైంలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను, మీకు మీరు జవాబు చెప్పుకోండి. ఏమని పిలుస్తాడు మిమ్మల్ని? ఒరే మోసగాడా, ఒరే ఊసర వెళ్ళి, ఏమని పిలుస్తాడు? ఉపయోగించుకుని వదిలేసేవాడా, ఓ నిర్లక్ష్యపరుడా, ఏమని పిలుస్తాడు? ఈరోజు మీ బంధం ఏంటి? ఈరోజు మీకున్న రిలేషన్ ఏంటి దేవునితో? ఆ రిలేషన్ బట్టే నిన్ను నన్ను పిలుస్తాడు. పిలవటమే కాదు, నిన్ను పిలిచేది ఎందుకంటే తన ప్రేమని, తనకున్న దాన్ని నీకు పంచటానికి. ఆమేన్, ఆమేన్. చిన్న పిల్లల్ని దగ్గరకు తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంటాం. ఆ ముద్దు పెట్టుకున్న తర్వాత ఆ పిల్లలకి ఇచ్చి ఒక్క ముద్దేనా, వాళ్ళకేదో డ్రెస్సో, వాళ్ళకేదో షూసో, వాళ్ళకి కావలసినవి ఇస్తాం. అవి తీసుకుని వాళ్ళు సంతోషంగా ఆనందపడుతూ వేసుకుంటే వాటిని చూసి మనం ఎంతో మురిసిపోతాం. అవునా కాదా? నేను దేవుడు ప్రియురాలా అని పిలిచేది ఎందుకో తెలుసా? ప్రియురాలా అంటే, అమ్మా నా హృదయాన్ని గెలిచావు నువ్వు, నా హృదయాన్ని గెలిచిన దానివి, నా ప్యాలెస్ నీదే, నా పరలోకం నీదే, నా సమస్తం కూడా నీదే అని నీకు పంచటం కోసం పిలుస్తాడు ఆయన ప్రియురాలా అని. ఈ లోక ప్రేమలు చేతిలో ఒక గులాబీ పువ్వు పెట్టి చెవిలో క్యాలీఫ్లవర్ పెడతారు. అవునా? చేతిలో ఏంటి? గులాబీ పువ్వు, జీవితంలో క్యాలీఫ్లవర్ పెడతారు. అది కాదు ఆయన ప్రేమ. ఆయన ఏమని పిలిచాడో నీకు ఆ స్థానాన్ని ఇవ్వడానికి ఆయన నేను రమ్మంటున్నాడు. ఈరోజు నిజంగా మీలో ఎవరైనా భక్తిలో వెనక్కి తగ్గిపోయిన వాళ్ళు, ప్రార్థనలో ఆగిపోయిన వాళ్ళు, ఆయన మేలుని, ఆయన సహాయాన్ని, ఆయన స్వస్థతను అనుభవించిన వాళ్ళు, ఆయన ద్వారా మీ కన్నీళ్లకు జవాబును పొంది మీకెన్నో సహాయాలు అనుభవించినటువంటి వాళ్ళు, ఒకవేళ దూరం అయిపోయిన వాళ్ళు ఉంటే ఈ మన మాట ద్వారా కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు హిస్ రిలేషన్. నీ ప్రియుడు, నిన్ను ప్రేమిస్తున్న ప్రియుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. సంఘానికి నువ్వు రావడం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభువుని తండ్రి, ప్రభువా అని ప్రేమించేటువంటి మాట కోసం ఎదురు చూస్తున్నాడు. నీ స్తుతి కోసం ఎదురు చూస్తున్నాడు. నీ సహవాసం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మనసుని గెలిచే
స్పందన కోసం ఎదురు చూస్తున్నాడు, నీ నాటకం కోసం కాదు, నీ నటన కోసం కాదు, నీ ఆచార సంబంధమైన భక్తి కోసం కాదు. మోసపోవటానికి ఆయన మనిషి కాదు, ఆయన యథార్థతను ఎరిగినటువంటి దేవుడు. ఈయన మాట ద్వారా ఈ మీటింగ్లో మీలో ఎవరైనా తిరిగి మరలా ఆ బంధానికి, ఏ బంధం అయితే ప్రభువుకి నీకు ఉందో, ఏ బంధం నుంచి నువ్వు పడిపోయావో, ఏ బంధం నుంచి నువ్వు జారిపోయావో, తిరిగి ఆ బంధాన్ని నీకు ఇవ్వడంలో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నా సుందరవతి అని నిన్ను పిలవాలనుకుంటున్నాను, నా ప్రాణ ప్రియురాలా అని నిన్ను పిలవాలనుకుంటున్నాను, నా పావురమా నిష్కలంకురాలా అని నిన్ను పిలవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున నా దగ్గరకు వస్తావా అని ప్రభువు అడిగితే మీ స్పందన ఏంటి? ఈ రోజున దైవజనుని ద్వారా ఈ మీటింగ్స్ని నీకోసమే పెట్టించాడేమో, నిన్ను అడగటం కోసమే పెట్టించాడేమో. ఈ సభాముఖంగా రంగరాజు గారిలో ఆయన ఉండి నీతో అడుగుతున్నాడు, నువ్వు నాకు కావాలి, నా దగ్గరకు రావాలి, నా ప్రేమ నువ్వు పొందాలి, నీ యొక్క భక్తిని నేను పొందాలి, నాతో నీవు నీతో నేను పరలోక రాజ్యంలో నిలవాలి ఆయన కోరుకుంటున్నాడు. వస్తారా? వస్తారా? ఆయన పాదాల దగ్గరికి వస్తారా? ఆయన స్నేహంలో నిలుస్తారా? ఆయన దయను పొందుకుంటారా? ఆయన మీకు ఏ స్థాయిని, ఏ స్థానాన్ని మీకు నిర్ణయించి ఇవ్వబోతున్నాడో ఆ ఆధిక్యతను షోలమితిలాగా పొందుతారా? హల్లెలూయా. అబ్రహామును స్నేహితుడు అన్నాడు, చచ్చిపోయిన తర్వాత స్నేహితునికి ఇచ్చే సింహాసనాన్ని పరదేశంలో ఇచ్చాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? భూలోకంలో ఒక టైటిల్ నీకు పెట్టాడంటే పరలోక రాజ్యంలో నీ హోదా వేరు. ధనవంతుడు నరకంలోని చూస్తే ఎక్కడ కనపడాడు అబ్రహాం? చెప్పాలి. నరకంలోంచి చూస్తే, పాతాళంలోంచి చూస్తే, ధనవంతుడు చూస్తే ఎక్కడ కనపడాడు అబ్రహాం? కూర్చొని ఉన్నాడంట సింహాసనం మీద. లాజరు ఎక్కడున్నాడు? ఆయన ప్రక్కన కూర్చొని ఉన్నాడు. నిన్ను పిలిచాడంటే నీకు హోదా ఇస్తాడు, నేను పిలిచాడంటే నీకు ఆధిక్యత ఇస్తాడు. నిన్ను పిలిచేది దేనికంటే నీకు ఆధిక్యతను ఇవ్వటం కోసం. హల్లెలూయా. బంధాన్ని నువ్వు కోల్పోతే, సంబంధాన్ని నువ్వు కోల్పోతే, నువ్వు దేవుడు నీకు ఇచ్చినవి కూడా నీ జీవితంలో నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. ఈ మీటింగ్ సభాముఖంగా మిమ్మల్ని పిలుస్తున్నాను. కమ్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలోకి రండి, ఆయన దగ్గరకు రండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, పర్లేదు కదా? టైం ఎన్ని గంటల వరకు? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన అంటున్నాడు, లెమ్ము, రమ్ము. ఎక్కడి నుంచి లేవాలి? ఎక్కడి నుంచి లేవాలి? ఎక్కడైతే నువ్వు చతికిలు పడిపోయావో, ఎక్కడైతే నాకు డబ్బే కావాలని కూర్చున్నావో, ఎక్కడైతే పదవే కావాలని కూర్చున్నావో, ఎక్కడైతే నాకు లోకమే కావాలని కూర్చున్నావో, అక్కడి నుంచి లేచి ఏం చేయి? నా దగ్గరకు రా. నేను నీ కోసం సమస్తాన్ని సిద్ధపరిచిన, నా దగ్గరకు రా అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. అమ్మా, చలికాలం గడిచిపోయింది. ఏమిటి? మళ్ళీ చెప్పాలి, నాతో రిపీట్ చేయాలి ఈ మాట. చలికాలం గడిచిపోయింది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. చలికాలం గడిచిపోయింది. నువ్వు త్వరగా లేచి నా దగ్గరికి రావాలి. చలికాలం అంటే ఏంటి? చలికాలం దేనికి గుర్తు? చలికాలం సోమరితనానికి గుర్తు. చలికాలం నిర్లక్ష్యానికి గుర్తు. చలికాలంలో మనం ఉదయాన్నే లేచిపోతామా? వేసవికాలం ఉదయంలో లేస్తామా? ఉదయాన్నే ఎర్లీగా లేచేది, తొందరగా లేచేది ఎప్పుడు?
చలిగా ఉన్నప్పుడా లేకపోతే ఎండగా ఉన్నప్పుడా? చలికాలం ఏం చేస్తాం? రగ్గు కింద కాసేపు, ఇంకా కాసేపు పడుకుందాం, ఇంకా కాసేపు పడుకుందాం, ఇంకా అలారం మోగలేదులే, మోగిన తర్వాత ఇంకా 5 నిమిషాలు ఇంకా కాసేపు ఉండేలే, 5 నిమిషాలు ఇంకొద్దిగా ఉండేలే అని చెప్పేది ఏది? ఏ కాలం? చలికాలం. సంఘానికి చెప్తున్నాడు ఆయన, అమ్మా చలికాలం గడిచిపోయింది. నువ్వు సోమరిగా ఉండే కాలం, నిర్లక్ష్యం చేసే కాలం, నన్ను, నా రాజ్యాన్ని, నా సువార్తని, నా పద్ధతిని పక్కన పెట్టే కాలం అయిపోయిందమ్మా. ఇప్పుడు నువ్వు త్వరగా సిద్ధపడాలి. ఏ కాలం ఇది? సిద్ధపడే కాలం. నేను త్వరగా వచ్చే కాలం, నిన్ను నా స్థలానికి తీసుకొని వెళ్ళే కాలం, నువ్వు జాగు చేసే కాలం కాదు. గెట్ రెడీ అని ఆయన పిలుస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సంఘం ఏ స్థాయిలోకి వెళ్ళింది ఇప్పుడు? ఐఎమ్ టాకింగ్, నేను మాట్లాడేది సార్వత్రిక సంఘం, క్రీస్తు సంఘం, దేవుని సంఘం. దేవుని పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు? ఒక రకంగా చెప్పాలంటే చలికాలపు సోమరితనంలో ఉన్నారు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఏం సోమరితనం? ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం నుంచి. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ ఆలకించుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయు మనసు, నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దానిని ధరింపనేలా. నా పాదాలు కడుక్కున్నాను, నేను మరలా దాన్ని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచుట చూచి నా అంతరంగము అతని ఎడల జాలిపడిందంట పాపం. నా ప్రియునికి తలుపు తీయునంతలో లేచి తిని, నా చేతుల నుండి, నా వ్రేళ్ల నుండి జటామాంసియ గడియల మీద స్రవించిందంట. తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. జాగ్రత్తగా ఈ ఒక్క మాట మీరు విని ఈ రోజుకు దీన్ని ముగించి రేపటి రోజుకు సిద్ధపడరండి. ఒకరోజు సొలొమోనుకి షూలమ్మితిని చూడాలనిపించి ఆమె ప్యాలెస్కి వెళ్ళి, సర్ప్రైజ్ అంటారు కదా మీరు బర్త్డేలకి, ఎప్పుడన్నా అంటారా? ఏమన్నా చేస్తున్నారా లేదా? సర్ప్రైజ్ అంటారు కదా. తలుపు కొట్టాడంటే వెళ్ళి అర్ధరాత్రి పూట తనకు చెప్పకుండా సడన్గా తన దగ్గరకు వెళ్ళి, తనకు అనుకోకుండా తాను వచ్చినటువంటి విషయాన్ని, ఒక సర్ప్రైజ్ని ఇవ్వాలని ఆయన వెళ్ళి మెల్లగా తలుపు కొట్టాడు. షూలమ్మితి లోన్ నుంచి ఎవరో అంది. మెల్లగా ఈయన మిమిక్రీ చేసి నేనే అని ఉంటాడు. ఆమె గుర్తుపట్టింది. మిమిక్రీ చేసినా కూడా మనసున్నది కాబట్టి సొలొమోనుని పట్టేసింది. సరే, సొలొమోను కూడా చెప్పేశాడు నేనే అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరలా తలుపు కొడుతూ అన్నాడు, అమ్మా తలుపు తీ, నేను వచ్చాను. ఏం చేయాలి సహజంగా? మీరు చెప్పండి ఒకసారి. ఎక్కడి నుంచి తెచ్చాడేమని చెప్పండి ఒకసారి గట్టిగా. ద్రాక్ష తోట నుంచి తెచ్చాడు. ఎక్కడికి? ప్యాలెస్లోకి. ఇప్పుడు అమ్మగారు ఏం చేస్తుందంట? ఆయన ఇచ్చిన మంచం మీద, ఆయన ఇచ్చిన రూమ్లో, ఆయన ఇచ్చిన తివాచీల మీద, ఆయన వేసినటువంటి ఏసీలో చక్కగా పడుకున్నది. జటామాంసం మళ్ళీ మర్చిపోయాం. పెర్ఫ్యూమ్ కొట్టుకుందంట. పెర్ఫ్యూమ్ కొట్టుకొని చక్క సుగంధ పరిమళాలలో
ఆ చక్కని పరుపు మీద ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఓనర్ గారు వచ్చాడు, తలుపు తీయమని అడుగుతున్నాడు. మీరేం చేస్తారు? చూసారా, కనీసం మాట కూడా మాట్లాడలేదు వీళ్ళు. తలుపు తీస్తామని అనరే. ఏమా ఇప్పుడు మాట్లాడవేంటి? నిజమైన మనసున్న వాళ్ళు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు, అయ్యో నా వరుడు నన్ను చూడటానికి వచ్చాడా, నా ప్రభు నన్ను చూడటానికి వచ్చాడా అని గబగబ లేచి తలుపు. కానీ ఇవేం చేసిందంట? ఇప్పుడే వస్త్రం తీసేసా, మళ్ళీ వస్త్రం వేసుకోవాలా అంటే తీసేసిన వస్త్రాన్ని వేసుకోవడానికి కూడా అంత కష్టంగా ఉంది. ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నా, మళ్ళీ తిరిగి కింద పెట్టాలా? ఎక్కడ కింద పెట్టేది? మురుగులోనా బురదలోనా? చెప్పండి. అది బెడ్రూమ్, అది మళ్ళీ తిరిగి కింద పెట్టాలా? దీన్ని ఏమంటారు? సోమరితనం. ఒకసారి ఆలోచించండి. దేవుడు నిన్ను దీవించి కాళ్ళతో నడవలేకపోతున్నాను ప్రభు అంటే బండి ఇచ్చాడు. బండి ఇచ్చిన తర్వాత ప్రతి ఆదివారం ప్రభువా సూర్యుడు లేచినా లేకపోయినా నేను మాత్రం నీ దగ్గరే ఉంటానయ్యా అన్నావు. ఏమండి? ఆ తర్వాత కనీసం నెలకోసారి కూడా చర్చికి వెళ్ళావు. అదేంటంటే బిజీ. ఏం బిజీ? కాళ్ళతో నడిచేటప్పుడు లేని బిజీ బండి వచ్చేసరికి వచ్చేసింది, వ్యాపారం పెరిగిపోయింది. కాబట్టి ఆదివారం కూడా వ్యాపారం చేసేస్తావు. ఏంటండి రావట్లేదు సార్ అంటే, పాపం పాస్ గారికి ఏం చెప్పావు నువ్వు? బిజీ సార్, చాలా బిజీ అండి. ఏమన్నాలి దీన్ని? అదే ఆదివారం మటన్ తెస్తావు, అదే ఆదివారం చికెన్ తెస్తావు, ఇంకేదో తెస్తావు. ఇవన్నీ వండాలి. ఇవన్నీ తిన్న తర్వాత అప్పుడు గుర్తొస్తుంది చర్చి. ఈ లోపు ఆశీర్వాదం ఇచ్చేస్తా ఉంటాడు అక్కడ. గబగబ వెళ్ళి అప్పుడు వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వచ్చేది. ఏమంటారు దీన్ని? చెప్పాలి. ఒక మీటింగ్ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే నువ్వు వాక్యాన్ని విన్నావు, కానీ ఆ మీటింగ్ వెళ్ళమని నీ అంతరంగం నీతో చెప్తుంది. ఏం వెళ్తాంలే, చాలా టైర్డ్ అయిపోయాను ఆఫీసులో, కాసేపు పడుకుంటాను, కోతకి వెళ్ళి పనికి వెళ్ళి దీనికి వెళ్ళి నిద్రపోవాలి, కాసేపు ఒళ్ళు అంత అలసిపోయింది. ఏమంటారు దీన్ని? అమ్మా చలికాలం గడిచిపోయింది, సోమరితనంతో ఉండే రోజులు అయిపోయినాయి. నువ్వు అక్కడి నుంచి లేచి నా దగ్గరికి రా. ఆయన తలుపు కొడుతూ అంటున్నాడు, అమ్మా నా తల మంచుకి తడిచిపోయింది, ఒకవేళ నన్ను గుర్తుపట్టలేదేమో, నేను సోలమన్ని నీ రాజుని అని తన ఉంగరం కూడా చూపించాడంట. జాలేసిందంట ఆయన మీద. ఎవరి మీద జాలి? అది ఎవరి మీద జాలి పడ్డారు? ఇప్పుడు ఎవరి మీద జాలి పడుతుందేమా? చూసారా, వంకర లంగా, పాపం లంగా కట్టుకోవటం కూడా రాలేదని అని జాలి పడ్డాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తుంది? మరలా వస్త్రం ధరింపని అంటుంది. ఎవరి మీద జాలి పడు? ఆయన మీద. ఈడొకడు ఎప్పుడు నేనే కావాలి వీడికి. నేను లేకపోతే ఉండలే, నా మాట లేకపోతే ఉండలేదు, నా పాట లేకపోతే ఉండలేదు, నా మొహం చూడలేకపోతే ఉండలేడు. ఎప్పుడు ఎక్కడున్నావు, బాగున్నావా, ఎలా ఉన్నావు, నా కుమార్తె, నా ప్రియురాలా అంటూ ఉంటాడు. ఈడ కూడా అన్నీ నీ ఫీలింగ్. నా మాట అర్థమవుతుందా? ఈ రోజుతో మీ ఆత్మ సంబంధమైన సోమరితనానికి సమాధి చేసేయబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన తలుపు కొట్టి 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 ఏం చేశాడంట? ఆయన వెళ్ళిపోయాడంట. ఎప్పుడుకో లెగిసి తలుపు తీసిందంట. తలుపు తీయనంతలో నా ప్రియుడు, ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా వెళ్తాడు ఆయన? ఏమే, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చి తలుపు తీయమంటే తీయవా? నీ తలుపుగా తీయాల్సింది
నీకు తీయాల్సిన కర్ర, చెప్పండి, తీయాల్సిన బెల్టు, నీకు తీయాల్సినవి తీసేస్తే అప్పుడు చక్క 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 పనిచేస్తారు. కోపం రాదా? చెప్పండి ఒకసారి మీరు. ఆ సంగతి ఆమెకు అర్థమైపోయింది. అమ్మో వెళ్ళిపోయాడు, మరి ఈ సంగతి ఏదో ముందు ఉండాలి కదా. రోడ్లెంబడి పరిగెత్తుందంటే ఇప్పుడు రోడ్లెంబడి పరిగెత్తు, నా ప్రియుడు మీరు ఏమైనా చూసారా, నా ప్రియుడు మీరు ఏమైనా చూసారా. మీ ప్రియుడు అంటే ఎవడికి ప్రియుడు లేడు, నీకు ఒకదానికి ఉన్నాడు ఏంటి అన్నాడు ఆడు. అప్పుడు నా ప్రియుడు మీలాంటి వాడు కాదు, 10,000 మందిలో అతను అవలీలగా గుర్తుపట్టచ్చు. అతని కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది, ఈ ఏడుపు ముందే ఆడవచ్చు కదా. నువ్వు పోగొట్టుకున్న తర్వాత మరలా నీకు దొరకాలంటే చాలా కష్టం. ఈ మీటింగ్ ఒకవేళ నీ సోమరితనాన్ని వదిలిపెట్టి, నీ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి, నీ తప్పుని నీ పాపాన్ని వదిలిపెట్టి, నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయి నిన్ను పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వగలిగిన యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రప్పించటానికే ఈ మీటింగ్లో నువ్వు ఉన్నవేమో. దేవునికి స్తోత్రం. ఆయన మనస్ఫూర్తిగా నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు. ఆయన ప్రియురాలా అన్నాడు. ప్రియురాలకు చేసే దాన్ని ఆయన చేస్తాడు. ఆయన అంతరంగంలో కపటం లేదు. కాబట్టి ఈరోజు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఆయన అంతఃపురానికి, ఆయన పరలోక రాజ్యానికి, ఆయన నీకు అనుగ్రహించేటువంటి స్టేటస్కి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు యథార్థ హృదయంతో ఏ విధమైన నటన లేకుండా ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. నీకిచ్చే స్థానాన్ని ఇహమందు పరలోకంలో ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దైవజనుడా, నేను వస్తా, నాకు నా ప్రభువు కావాలి. కళ్ళు మూసుకుందాం, ఒకసారి కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దైవజనుడా, నా ప్రభువును కాదంటే నేను ఎవరినయ్యా నేను కోరుకునేది? ఇంకెవరైనా ఆయన స్థానంలో నిలబడగలిగిన యోగ్యత కలిగిన వాడు ఉన్నాడా? లేడయ్యా. నా కోసం ప్రాణం పెట్టినటువంటి నా ప్రియుడు తప్ప, నా కోసం చనిపోయి మరణాన్ని గెలిచి తిరిగి లేచి తన జీవాన్ని రుజువు చేసిన శక్తివంతుడు తప్ప నన్ను ప్రేమించిన వాడెవ్వరూ నాకు లేరయ్యా. నా ప్రభువు నాకు కావాలి. నా సోమరితనం, నా డబ్బు, నా పనులు, నా యొక్క వ్యాపారాలు, ఉద్యోగాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టి వీటన్నిటికంటే మొదటి స్థానాన్ని నా ప్రభువానికి ఇస్తున్నానయ్యా. సుందరవతి, లేమ్మా, నువ్వు అందం కలిగిన దానివమ్మా. ఇలాంటి దిక్కుమాలిన రూపాన్ని నువ్వు కలిగి ఉండకూడదమ్మా. నా పావురమా, నువ్వు నిష్కలంకురాలు అమ్మా. ఈ కాకి లాంటి కపటం నీలో ఉండకూడదమ్మా. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. దైవజనుడా, నేను వస్తున్నానయ్యా. నా ప్రభువు నాకు కావాలి. నా ప్రభువు నన్ను ఈ విధంగా పిలవాలి. ఈ పిలిచినటువంటి వ్యక్తికి ఇచ్చిన ఆధిక్యత నాకు ఇవ్వాలి. నేను దాన్ని కోరుకుంటున్నానన్న వారు లేచి నిలబడతారా? లేచి నిలబడతారా? మీరు ఎక్కడున్నా ఎవరైనా లుక్ అంటు గాడ్, లుక్ అంటు గాడ్. చలికాలం గడిచిపోయింది, సోమరితనం గడిచిపోయింది, నిర్లక్ష్యం ఆగిపోవాలి. ఇంకెవ్వరూ కూడా ఆ స్థితిలో ఉండటానికి వీల్లేదు. అందరూ కళ్ళు మూసుకోండి. లేచి నిలబడిన వాళ్ళు కళ్ళు మూసుకోండి. ఒక్కసారి ఆయన పిలవండి. నా ప్రియుడా, నా ప్రభువా, నా తండ్రి, నా దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి. నీకు దూరంగా ఉండి నేను బ్రతకలేనయ్యా. లార్డ్, ఐ వాంట్ యు. ఐ నీడ్ యువర్ లవ్. ఐ నీడ్ యువర్ కేర్. నువ్వు నాకు కావాలి ప్రభువా. నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా. నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా నిర్లక్ష్యాన్ని ఒప్పుకుంటున్నాను, నా సోమరితనాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. ఇంకా నేను లేవకపోతే ఇక నేను అలాగే సమాధి అయిపోతానేమో ప్రభువా. నువ్వు త్వరగా వస్తున్నావు, నన్ను లేవమంటున్నావు. లేపిన వారిని లేపి పరలోక రాజ్యానికి తీసుకెళ్తావయ్యా. ఈరోజు నీ దగ్గరికి నేను లేచి నిలబడ్డానయ్యా. ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా? ఈ రాత్రే ప్రభు మిమ్మల్ని దర్శించే రాత్రి. ఈ రాత్రే ప్రభు మిమ్మల్ని దర్శించే రాత్రి, సందర్శించే రాత్రి, బంధాన్ని కలుపుకునే రాత్రి, సంబంధాన్ని నిలబెట్టే రాత్రి, ఆయన అంతఃపురానికి నిన్ను తోడుకొని వెళ్ళే రాత్రి.
ఓ మై ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఈవినింగ్ లో. ఈ రోజున ఎవరైతే నిలువబడి వారు హృదయపూర్వకంగా, ఎవరైతే ప్రాణానికి మించి మమ్మల్ని ప్రేమించాడో, అవమానాన్ని తట్టుకొని, అగౌరవాన్ని తట్టుకొని, హింసని, బాధని, దెబ్బల్ని, సిలువని తట్టుకొని మా కోసం చేయాల్సిన దాన్ని అంతటిని మా కోసం ఏ ప్రభువు చేశాడో ఆ యేసు క్రీస్తు జీవము తోడు నీ ప్రజల్ని అంగీకరించు నాయనా, నీ సేవకుల్ని అంగీకరించు నాయనా. ఒక్కసారి పోయిన తిరిగి బంధాన్ని మరలా అనుగ్రహించు నాయనా. నీ ప్రేమ సుందరవతి అనే మమ్మల్ని పిలవాలి. ఏ విధమైనటువంటి అడ్డ పేరు మాకొద్దు, ఏ విధమైన చెడ్డ పేరు మాకొద్దు, ఏ విధమైనటువంటి లోకపు పేరు మాకొద్దు. హేరోదుతో చెప్తున్నాడు, ఆ నక్కతో ఇలాగూ చెప్పండి. హేరోదుతో అంటున్న నక్కతో ఇలాగూ చెప్పు. వాడు నక్క. శాస్త్రులు పరిచయులతో అంటున్నాడు, ఆ సున్నం కొట్టిన సమాధులతో ఇలా చెప్పండి. ఆ వేషధారులతో ఇలా చెప్పండి. నీ స్థితిని బట్టి దేవుడు నిన్ను పిలవకూడదు. నిన్ను నక్క అని, కుక్క అని పిలవకూడదు. ఈరోజు నీ బంధం బాగుపడాలి, నీ సంబంధం ఈ రోజున నిలవాలి. దేవుడు మరలా నిన్ను నా కుమారుడా, జీవము కలిగిన దేవుని సేవకుడా అని నిన్ను పిలవాలి. గబ్రియేలు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? దానియేలుని జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. రాజు పిలుస్తున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. నీవు అనుదినము సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఈ రాత్రి దేవునితో తిరిగి నీ బంధం కొనసాగే రాత్రి. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించినవాడా, బంగారు తండ్రి, ఈరోజు మీటింగ్లో మేమందరం నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నీవే మా ప్రభువి, నీవే మా దేవుడివి, నీవే మా రక్షకునివి. నీవు పంచిన ప్రేమ లాంటి ప్రేమ ఎవ్వరూ మాకు పంచలేదు. నీవు అనుగ్రహించిన పరలోక స్వాస్థ్యాన్ని ఎవ్వరూ మాకు ఇవ్వలేదు. ఈరోజు తిరిగి మా బంధాలు మీతో కొనసాగిస్తున్నాం, మా సంబంధాన్ని మీతో పెట్టుకుంటున్నాం. లోకాన్ని, పాపాన్ని ఈ రోజున విడిచిపెట్టి నా ప్రభువుతో నడుస్తున్నాం. ప్రభువా, నా చేతిని ఈరోజు మరలా నీ చేతిలో వేస్తున్నాను. కంటిన్యూ టు బ్లెస్ మీ లార్డ్. ఈ బంధం ఎప్పటికీ ఆగకూడదు. ఈ సంబంధం అంతము వరకు, పరలోకం వరకు కొనసాగాలి. ఇక ఏది ఎత్తైనా, లోతైనా, ఉన్నవైనా, రాబోనవైనా నా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపకూడదు. లార్డ్, ఐ నీడ్ యు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నీ బిడ్డలతో నీ చేతిని కలపండి. నీ దాసునిగా ప్రార్థిస్తున్నా, నీ అభిషక్తునిగా ప్రార్థిస్తున్నా, తిరిగి వారి బంధాన్ని కలపండి, వారి సంబంధాన్ని కలపండి. వారితో మాట్లాడడం ప్రారంభించండి. వారి అంతరంగములో ఒక స్వరంగా నిలబడండి. వారి జీవితంలో ఒక ప్రభువుగా నిలబడండి. లోకం కోసం కాదు, పరలోకం కోసం భక్తి చేసే బిడ్డలుగా నీ బిడ్డల్ని సిద్ధపరచండి. రేపటి రోజుకు మమ్మల్ని సిద్ధపరచుమని, రేపు మీరు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఉన్నత లోతైన ప్రత్యక్షత మేము కలిగి ఈ 2 రోజుల మీటింగ్స్ ముగింపులో మా ప్రభువుతో మేము ఇంటికి వెళ్ళాలి. మా ప్రభువుతో జీవితాంతం మేము జీవనం చేయాలి. మా ప్రభువు మాతో మా ప్రభువు కలిగిన వారమై ధైర్యంగా పరలోక రాజ్యం చేరాలి. ఇటు భాగ్యం మాకు అనుగ్రహించుమని యేసు క్రీస్తు నామములో
ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. పరిశుద్ధులందరూ గట్టిగా ఆమేనని చెప్దాం. మరి ఒకసారి ఆమేనని చెప్దాం. ఇంకొకసారి ఆమేనని చెప్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రియుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా. God, we give you glory, honor and praise, honor and praise. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి, సహవాసం, సమాధానం మనెల్లరకు తోడయుండి మనతో ఆయనతో మనం చక్కని సజీవమైన సంబంధాన్ని కలిగి అంతము వరకు కొనసాగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.